అందరికీ నమస్కారం. ఉత్తమ విలన్ జనరల్గా ఆడియో ఫంక్షన్స్లోనే ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్ వింటూ ఉంటాము. కానీ ఆ టైటిల్తో ఒక మూవీయే రాబోతోంది. ముగ్గురు పద్మశ్రీలు కె విశ్వనాథ్ గారు, కె బాలచంద్ర గారు అండ్ కమల్ సార్, వీళ్ళతో పాటు నాజర్ గారు లాంటి సీనియర్ నటులు అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్. రమేష్ గారి దర్శకత్వంలో అద్భుతంగా మే 1న మన ముందుకు రాబోతున్న చిత్రం ఉత్తమ విలన్. ఈ సినిమా గురించి కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఉత్తమ విలన్ అండ్ హిస్ టీమ్ మనతో పాటు ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. అందరికీ నమస్కారం. எல்லாருக்கும் வணக்கம் சார். இங்கே வந்ததுக்கு ரொம்ப நன்றி. மனப்பூர்வமாக வணக்கம் சொல்லுங்க. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ త్రూ ఆల్ మై యాంగ్జైటీ. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని కలవడం. ఇట్స్ మా వాళ్ళు ఫోన్ చేసి కమల్ సార్ ఇంటర్వ్యూ అనగానే అది చేస్తావా అని అడుగుతారు, ఏంటి ఐఎమ్ కమింగ్ అని చెప్పి ఐ జస్ట్ రష్డ్. సో హ్యాపీ టు మీట్ యూ. ఈ డేట్ నేను రాసి పెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఉత్తమ విలన్ టీమ్తో ఇలా కూర్చోవడం ఫీలింగ్ ప్రివిలేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. కమల్ సార్, మీరు ఒక డైరెక్టర్, కేబీ సార్ని డైరెక్ట్ చేసేటువంటి బ్యూటిఫుల్ ఛాన్స్ మీకే ఉన్నప్పుడు రమేష్ గారిని తీసుకోవడంలో ఏదైనా స్పెషల్ రీజన్ ఉందా? This film, we did not think of KB Garu when we were doing the film. We were thinking of making a film and we got together to make a film. Story ఇంకా డిసైడ్ అవ్వలేదు. వేరే స్టోరీ తయారు చేసి మళ్ళా ఏమో అనిపించింది మాట్లాడుతూ ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని కొత్త స్టోరీ వచ్చినప్పుడు ఈ ఆల్సో గాట్ ఎక్సైటెడ్. దెన్ ఈ ప్రత్యేకంగా ఈ క్యారెక్టర్, మార్గదర్శి క్యారెక్టర్, ఇట్స్ వెరీ మచ్ లైక్ అవర్ గురుగారు. వాట్ ఇఫ్ హీ డస్ ఇట్ అంటే వీ వర్ ఆల్ ఎక్సైటెడ్ అండ్ వీ వెంట్. ఈ మీరు చేయకపోతే మేము చేయం అంటే అదేంటి బెదిరిస్తున్నావు, మళ్ళా నేను బెదిరిస్తున్నా బదులకి అంటే నేను సగం పిక్చర్లో చచ్చిపోతే ఏం చేస్తావు అన్నారు. ఆ మాట అనకండి, అలా జరిగితే కూడా మార్చి రాయడానికి మీరు నేర్పించారు, అది చేసుకుంటామండి. కానీ ఇది ముందడుగు పెట్టాలండి, మీరు ఆపకండి. మనసుతో హాఫ్ మైండెడ్ హీ యాక్సెప్టెడ్. దెన్ వెన్ హీ కేమ్ ఫస్ట్ డే మళ్ళొకసారి రూమ్కి పిలిచి, అవును ఇప్పుడు కూడా లేట్ కాదు, ఆరోగ్యం బాగలేదు, ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. అది అంతా ఆలోచించామండి, మా మాట వినండి, మీరు సెట్కి రండి అని సెట్కి పిలిచి థర్డ్ డే ఇట్ వాస్ డిఫరెంట్. కేబీ గారు లైట్స్ పడి ఆ వాంత ఏమో థర్డ్ డే నుంచి 10 years younger he became. A old man walked into our set and a young man walked out. Exactly. రమేష్ గారు, మీకు ఎంతో ఆప్తులు కమల్ సార్. అండ్ వన్స్ ఆ ఫిలింలోకి కేబీ సార్ ఎంటర్ అయ్యారు, తర్వాత విశ్వనాథ్ గారు ఎంటర్ అయ్యారు. సో వీళ్ళందరినీ మీరు డైరెక్ట్ చేస్తున్నారు. వాట్స్ యువర్ ఫీలింగ్ మీ మెగాఫోన్ పట్టుకునే ముందు? హౌ యూ ఫెల్ట్? ఐ ఫీల్ వెరీ ఆనర్డ్, యాక్చువల్లీ హంబుల్డ్ అండి. అంటే నేను అప్రిషియేట్ చేసిన 3 బిగ్ డైరెక్టర్స్ దీస్ 3. కమల్ గారు డైరెక్షన్, అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ వద్దండి, యాక్టింగ్ మనకు తెలుసు. యాజ్ అ డైరెక్టర్ ఐ లవ్ హిమ్. దెన్ దర్ ఇస్ కే విశ్వనాథ్ సార్, దెన్ దర్ ఇస్ కేబీ సార్. So more than anything else, I feel humbled, I feel privileged, I feel honored, and I should thank Kamal sir for the opportunity, undoubtedly. That is the main thing. But comfort levels undi naku. Kamal garu jataga KB sir చాలా good comfort level I had, and K Vishwanath sir was very sweet, and all these people, Nazar I know from long time, Jairam I know, so our comfort levels is కొంచెం easy అయింది. Sir, మీరు విత్ ద ఇండస్ట్రీ ఎన్నో సంవత్సరాలుగా ట్రావెల్ అవుతున్నారు, అండ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ ఎంతో మంది నటీనటులతో, డైరెక్టర్తో యువర్ వర్క్. ఈ ఉత్తమ విలన్ మీకు ఎంత ప్రత్యేకమైంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, దీంట్లో డైరెక్టర్ బాలచందర్తో, డైరెక్టర్ కె విశ్వనాథ్ గారితో ఒకే ప్లేస్లో పనిచేయడం, చాలా వాళ్ళతో మాట్లాడడం. అండ్ సెకండ్ రీజన్, నేను నాకు ఫిల్మ్ కెరియర్లో 500 ఫిల్మ్స్ చేశాను. దాంట్లో బెస్ట్ ఒక 15 ఫిల్మ్స్ అని లిస్ట్ రాసిస్తే దాంట్లో at least 10 films are with Mr. Kamal Haasan. So, and he has given another films to be added in that list. This is Uttama Villain. What I haven't done, I have done in this film. Dan kosam this film is very important. First time ఒక రిలీజ్ చేశారు టీజర్ లాగా, ఉత్తమ విలన్. అది రిలీజ్ అయినప్పటి నుంచి చాలా క్యూరియస్ ఉంది. అండ్ మొన్న ఆడియో లాంచ్ అయిన తర్వాత జస్ట్ ఆడియన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ స్మాల్ హింట్స్ అనమాట. ఏది అర్థం కావట్లేదు అసలు సినిమా గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జోనర్లో ఉంటుంది అనుకోవడానికి. మేబీ ఇంటర్వ్యూ అయిన తర్వాత దే విల్ కమ్ టు వాట్ ఎవర్ యూ సా ఇన్ ది ట్రైలర్స్, ద గ్రాండ్నెస్, ద స్పెక్టకల్, అదన్నీ ఉందండి.
ఒక కొత్త మాట చెప్తాను, ఇట్స్ వెరీ వెరీ హార్ట్ టచింగ్ స్టోరీ. అది ప్లస్ పాయింట్. అది పిక్చర్కి ఎవరు రియలైజ్ చేయట్లేదు, ఇట్స్ వెరీ హార్ట్ వార్మింగ్ స్టోరీ. అది నాకు చాలా ఇష్టం ఈ పిక్చర్లో. మరి ఉత్తమ విలన్ ఏమిటి? అది మీరు అర్థం చేసుకుంటారు. పిక్చర్ ఉత్తమ విలన్ ఒక అవార్డు ఉంది కదా, అది ఉన్నప్పుడు బెస్ట్ విలన్ అవార్డు. బెస్ట్ విలన్ అవార్డ్, yes, ఉత్తమ విలన్. మీ వర్క్ అంతా చూసాక కేవి సార్ ఏమన్నారు? బికాజ్ యు ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ హిస్ స్కూల్, సో వాట్ ఈస్ హిస్ రెస్పాన్స్? He said it the first day narration. He said, "I am very confident of the film." అండ్ ఫినిష్ అయిన తర్వాత, డబ్బింగ్ అయిన తర్వాత, వెన్ ఈస్ గోయింగ్ అవుట్, నో, హీ జస్ట్ డిడ్ దిస్ and did this. I don't know what that means. I think he liked it. He will, he told me a little more also. He said, "You will do this." అంటే ఏ ఒక చోట కూడా don't do this, don't do that, బాగా చేసే, you know how to do it, but I like the idea. ఇప్పుడు ఇంకా finished and show it to me అన్నారు. Because I can fully grasp the film now. వెంటనే చూపించు, మిక్సింగ్ చేసి చూపించు నాకు అన్నారు. బట్ అది చూపించలేకపోయాం. బట్ he liked the film. I know that. Because it is his kind of film, no? It is about human emotion, tender emotions. How, actually speaking, I have heard this story a humpty number of times, at least 10 times I have heard. I know the story, I have acted. Still, when I saw the film, there were 5 places I counted how the people will enjoy it. There were 5 wonderful, places in that film where I literally cried. One with your son, one scene with the daughter. It's very warm. After a long time, I think I saw that feel in a film. అసలు ఈ అమ్మాయిని చూసి ఇంగ్లీష్ ఇంత ఫ్లూయెన్స్ మాట్లాడి మళ్ళీ వెంటనే మన తమిళ్కి వచ్చేసిందంటే, అసలు తమిళ్ దట్టు చాలా కష్టమైన లాంగ్వేజ్ సార్. She talks Telugu in this film is not today's Telugu కాదు, 9th century గ్రాంధిక భాష. అది ఇంకా కష్టం. 2 లాంగ్వేజ్లు. అండ్ ఆ టైంలో, ఆ పీరియడ్ లో డాన్సెస్ ఉందండి, ఆ ఇద్దరు చేసిన రిహర్సల్స్ ఐ కెనాట్ ఫర్గెట్ అండి. కథకళి సాంగ్ అది అసలు మీ గెటప్స్ అవన్నీ చూస్తుంటేనే ఇట్స్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. She has done another song, I have done one song, but we rehearsed completely for both the songs for 10 days. Regular గా డాన్స్ స్టూడెంట్స్ లో వెళ్ళి, we will every day 7 o'clock we'll start, and it's only dance, no shooting. Because it's not a regular cinema dance also. It is a correct mixture of, classical dance and a cinematic this thing. So it is to look, that is the grandest thing in the film. చాలా సింపుల్ గా ఉంటుంది చూస్తున్నప్పుడు. సాగర సంగమంలో, ఊటీలో డాన్స్ చేస్తున్న డాన్స్, ఇట్స్ సింపుల్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ దట్ ఇట్ బికేమ్ సింపుల్. లేకపోతే నేను పడే కష్టాలు ఆడియన్స్ కూడా తెలిసిపోతుంది. డాన్స్ చేస్తే అది బాగుండదు. అది ఆ లెవెల్కి రావడానికి రిహర్సల్స్ అవసరం అండి. దట్ టు రిహర్సల్ వదిలేయండి, దట్ టు గెట్ మేడప్. అదే కదా వాళ్ళకి 3 hours సేమ్ because they were brought from Kerala. Teyyam original makeup, and first they will do Kamal sir 3 hours, after that Sri 3 hours, after that me 3 hours, and that remember sir, that one thing they use, my god, that anta the కిరీటం ఉంది కదా, అంటే ఇక్కడ ఒక స్టిక్ లాగా పెడతారు, దాన్ని ఇలా టైట్ గా పెడతారు. సో అన్ని వెయిట్ దీని మీద ఉంటుంది. ఇది ఇక్కడ ఏమో అది ఆనేడి తెలుగులో, ఇట్స్ లైక్ హ్యామరింగ్. విత్ దట్ యూ హ్యావ్ టు లాఫ్, యూ హ్యావ్ టు, but anyhow we did it. My thing was made out of clay, so it was really it's heavy. It's heavy and they have to dance with that. ఇద్దరు దాని మీద డాన్స్ 5 days 6 days. అండ్ ఇక్కడంతా నొప్పి, అంటే ఈ వెయిట్ అలవాట్లేదు కదా. రైట్. అదే ఎప్పుడు బ్యాలెన్స్ కానివ్వండి, ఇలా చేస్తే ఇలా పడిపోతారు. సో ఆల్వేస్ యూ హ్యావ్ టు బి ఇన్ బ్యాలెన్స్, బట్ ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సారథ్ డ్రెస్ చూస్తే మీరు ఒక రౌండ్ గా ఉంది, హోల్ డే యూ కెనాట్ సిట్ ఇన్ అ చైర్ షూటింగ్ ఉన్నప్పుడు. Then we have to give him a stool, you'll adjust and sit cycle there. seat, cycle seat, a small seat అందులో under the frock. అయ్యో హారిబుల్. కానీ పూజ మాత్రం అసలు మర్చిపోలేదు నాకు తెలిసి ఆ ఎక్స్పీరియన్స్. అదే చెప్తున్నారు, 1 visit in the morning to the bathroom, then pack up తర్వాత. అంతే. కమల్ సార్, ఇప్పుడు మీకు ఒక టఫ్ క్వశ్చన్, ప్లీజ్ డోంట్ మైండ్. కేబీ సార్ అండ్ కేవీ సార్ వీళ్ళిద్దరిలో
ఎవరు మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ అండ్ ఎవరు మీ ఫేవరెట్ డైరెక్టర్? వెరీ సింపుల్. ఇది చెప్తే కేవి గారి ముందు ఇక్కడ కూర్చొని ఉన్నా నేను చెప్తాను. బాలచంద్ర గారు నా తండ్రి. మై తండ్రి ఈస్ యంగర్ బ్రదర్, దో హీ 6 months older than కేవి. Film wise, Film wise, he is Balchandra Garu's younger brother. We are all a family. Okay. So my first duty is to KV Garu. Adi KV Gare oppukuntaru. Oh. He is a man. In our audio function, he said, "Ee guru sishyulu chusi ila undali guru sishyudu ante ani nenu appudu first 2-3 films chesina director ga unnappude anukunnanu" annaru K. Vishwanath garu. ఈ సెట్లో కె. విశ్వనాథ్ గారు ఇలా కాళ్ళు మోసుకున్నారు బాలచంద్ర గారికి. నెక్స్ట్ డే వచ్చి నేను నెట్లో చూశాను, మీరు ఏంటండి ఇంత పని చేశారు, మీరు నాకన్నా 6 months ఎల్డర్ అన్నారు. ఫర్ విచ్ ఈ సెడ్ యు ఆర్ 90 films ఓల్డర్ టు మీ. ఆ నమస్కారం మీకు కాదండి, మీ వయసుకి కాదండి, మీ కళకి అన్నారు కె. విశ్వనాథ్ గారు. అది దట్ ఈస్ దేర్ ప్లేస్మెంట్ దట్ దే హ్యావ్ గివెన్ ఫర్ దెమ్సెల్వ్స్. నేనేంటి చిన్నవాడు చెప్పడం. జిబ్రాన్ గారి మ్యూజిక్ డైరెక్టర్, మేము తెలుసుకోవచ్చా మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో? మై ఫేవరెట్ సాంగ్ ఇస్, ఐ డోంట్ నో పబ్లిక్ అది ఫేవరెట్ అవుతుందా అని చూడాలి. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు పూజా గారు చేసిన, నేను పూజా గారు చేసిన ఆ సాంగ్ ఇస్ ది క్లైమాక్స్ సాంగ్ కాల్డ్ హిరణ్యవదం, విచ్ all 3 of us are there. For me, the writing, the rendering, అది మామూలు సినిమా రెండరింగ్ కాదు, గానమేళ అలాంటి ఒక పాత వీధి భాగవతం లాంటిది. బట్ ఇట్స్ వెరీ గ్రాండ్, వెరీ స్టన్నింగ్. So that's so nice because for our generation to learn something about history. Exactly. So historic, and he's been able to bring it historically, bring it to modern day in such a lovely way. I mean, we can see it and enjoy it. It's not like, oh gosh, I'm watching something. అంటే సేఫ్టీ కోసం ఇలాంటి నంబర్స్ చేస్తున్నప్పుడు లిరిక్స్ ని చాలా లైట్ గా, లేకపోతే తేలదు మునిగిపోతుంది అన్న భయంతో చాలా లైట్ గా చేసి అది ఒక ఫోక్ సాంగ్ లా చేసేస్తారు. అది లేకుండా గాత్రం ఉంది, గంభీరం గాత్రం అవన్నీ ఉన్నాయి లిరిక్స్ లో కానీ, మ్యూజిక్ లో కానీ, డాన్స్ లో కానీ. ఇట్ ఈస్ నాట్ సింప్లీ ఓరియంటల్ డాన్స్ కదా, ఇట్ ఈస్ క్లాసికల్. యూ కెన్ ఫీల్ ద ట్రెడిషన్ అండ్ యూ కెన్ ఫీల్ ద హార్డ్ వర్క్ అబవ్ ఆల్. వితౌట్ ఆర్టిస్ట్ చూపించకుండా ఆడియన్స్ ఫీల్ అవుతారు. గొప్ప సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సి. కళ్యాణ్ గారి గురించి. He joined us towards the end, but he's made a right choice, and that is very important. ఈ పిక్చర్ ని ప్రేమించి కొనాలి. And I think he has looked at everything, looked at the artist, respected us, and he has bought us. And I wish him all the well and all the very best. And not because money given and taken, we are proud of the film. Very rarely they are only proud of the business that the film does. In this film, we'll be proud of the business, we'll be proud of the film. Exactly. And Nazir garu, one final question. Total uttama villain. ఈ మూవీకి హైలైట్స్ గా చెప్పమంటే మీరు ఏం చెప్తారు? యాజ్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఫస్ట్ నా కామెడీ. ఓకే, నేను ఇంకా పేర్లు చూస్తున్నాను, నేను ఎవరిని ఏం చెప్తారు ఫస్ట్ అని. లేదు. In this picture, when he comes, it will be such a relief. Okay. ఒక మామూలు కామెడీ ఫిల్మ్ లో నవ్వుతారు కదండి, అంతకన్నా ఎక్కువగా నవ్వుతారు. Because you're coming from another field. స్వీట్ కారం అంటుంటారు కదా, అలా ఉంటుంది. నా మాత్రమే కాదు, నేను కమల్ గారు కలిపి ఆ కాంపిటీషన్ చేశాను. ఇది పేర్లో ఉంటుంది కదా, ఉత్తమ విల్లన్, లైక్ బ్లాక్ అండ్ వైట్. అదే ఈ ఫిల్మ్ కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది అని మెసేజ్ పాస్ అవుతుంది. దిస్ విల్ బి ద గ్రేట్ మ్యూజికల్ అండ్ యూ కెన్ సీ wonderful visuals you haven't seen so far and a new type of storytelling. Kamal sir, తమిళ్లో మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, తెలుగులో ఐ కాంట్ కంపేర్ చేయలేను. మిమ్మల్ని దేవుళ్ళ చూసుకునే వాళ్ళు చాలా మంది మీ మాట కోసం వెయిట్ చేస్తున్నారు. ఎనీథింగ్ ఫర్ తెలుగు ఆడియన్స్? ఐ థ్యాంక్ దమ్. అంటే రికార్డు చూస్తేనే అర్థమవుతుందండి.
So if you see, take the number of success films that I have done in Tamil and percentage వేసి ఒక యావరేజ్ వేస్తే my success through Telugu ప్రేక్షకులు is more. Yes. Okay. No, it is not my doing, it's their doing. ఒక్కొక్కప్పుడు అక్కడ బాగా ఆడలేదు అనే పిక్చర్ కూడా ఇక్కడ బాగా ఆడింది. టు బిగిన్ విత్ నాకు మరో చరిత్ర అనే పిక్చర్ దొరకటానికి కారణమే వై దే కాస్ట్ బాయ్ ఇన్ a previous picture called Manmath Leelalu did not do well in Tamil Nadu. It was a hit here. Hit here. Oh, no. That is how they have been supporting me. So I think I owe them a thanks and gratitude for life. Thank you so much, Kamal sir, and thank you all for this beautiful interview. Thank you so much. Thank you. Namaskar.